14,000 కోట్లతో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసి చెత్త కుప్పలో వదిలేసి వెళ్లిందన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చిత్తూరు నగరంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం పురపాలక నగరపాలక సంస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నగర పురపాలకల్లో ఎస్టీపీల నిర్మాణం కోసం సుమారు 39 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగర పురపాలకలో డ్రైనేజ్ కాలువలు నిర్మాణం కోసం 29,000 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేశామన్నారు. చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని మంత్రి కితాబు ఇచ్చారు. సమావేశంలో సిడిఎంఏ సంపత్ కుమార్, చిత్తూరు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులందరికీ ఎవరైతే ఇవాళ ఈ కార్యక్రమానికి చేశారో వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చెప్పినట్టు మాకు కార్లో ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇదే జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నాను అని. కాబట్టి సార్కి అన్ని విషయాలు తెలుసు. అయితే మేము పొద్దున్నేసి ఏం చూపించామంటే చిత్తూరులో రోడ్స్ వైడనింగ్ కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది అని. సో మనం మన ప్రయత్నంగా ప్రజలను ఒప్పించి ఏదైతే రోడ్ వైడనింగ్ చేస్తున్నామో దానికి కొన్ని నిధుల సహకారం కోరాము. సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. చూసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా చేయాలి అని. ముఖ్యంగా వాటర్ ఇష్యూస్, ఎప్పుడు కూడా చిత్తూరులో నీటి సమస్య ఎక్కువ ఉండేది. నేను వచ్చిన తర్వాత 40 బోర్ల దాకా వేసాము. మధ్యలో భారీ వర్షాలు పడినప్పుడు నీవా నది నుండి నీళ్లు అతి ఎక్కువగా ప్రవహించిన ప్రాంతాల్లో అంతా కూడా సందర్శించి ఉన్న ఇష్యూస్ అంతా కూడా అప్పటి పరిస్థితుల్ని మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే నీవా నది కాలువను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కొద్ది ఆగి ఉన్నాము. అది కూడా ఇవాళ చూశారు మంత్రి గారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి మన చిత్తూరుకి స్పెషల్ ప్యాకేజీని కూడా నేను అడగడం జరిగింది. మంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే చూశారు అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పుష్ చేయడానికి నిధులకి ఐడియాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ట్యాక్సుల పైన కూడా అప్పుడే సంపత్ సార్ చెప్తూ మనం కూడా చిత్తూరు స్పెషల్ డ్రైవ్ ఒకటి పెడతాం సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఎలా ట్యాక్సెస్ ని ఎవరైతే సరిగ్గా కట్టకుండా ఉన్నారో వాళ్ళని గైడ్ చేసి ట్యాక్సులను కట్టించామంటే మనకి ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది తెలియజేద్దాం. ముఖ్యంగా మనకి చెప్పినట్టు అగ్రికల్చర్ ఆ ల్యాండ్ లో ఉన్న ఇష్యూ కానీ క్లియర్ అయిపోతే మనకి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకా కాలువల గురించి మీరే చెప్పారు కాబట్టి ఇంతవరకు చేసుకొని వస్తున్నాం. మీ సహకారంతో మీరు చెప్పినట్టు అప్పుడేగా ఎస్టిమేషన్ వేసి మనకి ఫండ్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఖచ్చితంగా రోడ్స్ అన్ని డ్రైన్ చేయడానికి ఎక్కడైతే హౌస్ హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయో వాటి దగ్గర అంతా కూడా డ్రైన్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాము. సో మీరు మెయిన్ గా మాకు కొంచెం స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఎప్పుడు ఈ ఎస్టిమేట్స్ అడిగినా పాపం కింద మీద పడుతుంటారు. సో ఒక కొంచెం స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది. దాన్ని మీరు ఈ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాం. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వేలు చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్లీ టెండర్లు పిలవడం జరిగింది. ఈరోజు మన చిత్తూరు మున్సిపాలిటీ తీసుకుంటే చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 53.24 కోట్లతో టెండర్ పిలిచాం. వాటర్ అవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాటర్ ఇచ్చిన తర్వాత అది యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించకుండా, ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ కెనాల్స్లో వదిలితే దానివల్ల అనేక రోగాలు వస్తాయి. ట్రీట్ చేసి పంపించాలంటే
ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి, చిత్తూరు మున్సిపాలిటీకి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలకి అమృతలోను మరియు అదర్స్ దాంట్లో కలిసి 39.21 కోట్లు. అమృత్ అండ్ స్వచ్ఛ భారత్ ఈ రెండిట్లో కలిసి 39.2 కోట్లతో శాంక్షన్ చేశారు. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. వాటిని కూడా 1 టేకప్ చేశారు. అవి కూడా కావాలంటే 2 years పడుతుంది. రైతులు ఇందులో